కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మేము ఇట్లా సెలవు పెడితే ఉద్యోగాలు తీసేశారు. లేకపోతే ఇంకోటి. ఇందులో అవతలున్న హెచ్‌ఆర్ మనిషి అయితే బతిమలాడితే ఏదో కొంతవరకు చాయిస్ ఉంటది. అక్కడ 3, 4 సార్లు ఛాన్సులు ఇచ్చినా వీళ్ళ ఉద్యోగం తీసేశారన్నటువంటి పాయింట్‌ని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు కానీ, వీళ్ళు చేసినటువంటి దాన్ని రైట్ చేయరు. బట్ మిషన్‌కి అట్లాంటి మానవత్వం ఏమీ ఉండదు. తాజాగా పనిముట్లు కాదు డైరెక్ట్‌గా మనుషుల మీద పెత్తనం చేసే యజమానిగా కూడా మారిపోయింది. అమెరికాలోని ఒక స్టోర్‌లో అచ్చంగా ఇదే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధులకు ఆలస్యంగా వస్తున్నందుకు ఏకంగా ఉద్యోగిని ఇంటికి పంపించేసింది. ఈ నిర్ణయానికి సంబంధిత అధికారులు పరిశీలించినప్పుడు ఇది సరైనదే అని తేలిన ఏఐ పాత్ర అన్నటువంటిది పెద్ద చర్చకు కారణమైంది. ఓ మనిషిని మరో మనిషి ఉద్యోగం నుండి తొలగించిన సందర్భం ఇదే తొలిసారి. యాండన్ ల్యాబ్స్ అనే కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కోలో పూర్తిగా ఏఐతో నడిచే యాండన్ మార్కెట్ పేరుతో స్టోర్ నిర్వహిస్తుంది. ఏఐతో స్టోర్ నడిపే ప్రయోగాన్ని జరుపుతోంది. ఇందుకు లూనా అన్న పేరుతో ఉన్న మరో మనిషిని ఏఐ మేనేజర్గా పెట్టుకుంది. ఉద్యోగాల భర్తీ, వస్తువుల కొనుగోలు, అమ్మకం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం అన్నింటినీ లోనాయే చూస్తోంది. పని ప్రదేశంలో నిబంధనలు అమలు చేయడం కూడా లోనా పని. ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా రావడాన్ని గమనించి నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగం నుంచి తొలగించేసింది. ఆ కంపెనీ కొన్ని నెలల క్రితం ఉద్యోగుల అటెండెన్స్ విధానాన్ని రూపొందించింది. అయితే అమలుకు మాత్రం సరిగ్గా పట్టించుకోలేదు. దాంతో ఆలస్యంగా రావడం ఆ ఉద్యోగికి అలవాటుగా మారింది. గమనించిన ఆ కంపెనీ నిర్వాహకులు లోనాను ఆశ్రయించారు. మెమరీలో సెట్ చేసి ఆ ఉద్యోగిని కొనసాగించాలో తీసేయాలో చెప్పాలని అడిగారు. అన్నిటిని విశ్లేషించి ఆ ఉద్యోగిని తొలగించాలని సిఫార్సు చేసింది. ఆ ఉద్యోగిని తొలగించడంతో అనైతికత ఏమీ లేదని, మానవ మేనేజర్ అయి ఉంటే ఇంతకు ముందే తీసేసి ఉండేవాళ్ళని యాండన్ ల్యాబ్స్ CEO లోకాస్ పీటర్సన్ చెప్పుకొచ్చారు.